ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ అమరావతి అంశం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం నుండి భారీ స్థాయిలో నిధులు వస్తాయని ఆశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఢిల్లీ పెద్దల నుండి ఊహించిన షాక్ తగిలినట్టు తెలిసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలని కలలు కంటున్న బాబుకి మీ సొంత నిధులతోనే రాజధాని నిర్మించుకోవాలని కేంద్రం తేల్చి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి అవసరమైన సహాయం అందిస్తామని గతంలో హామీ ఇచ్చిన కేంద్రం ఇప్పుడు తన పంతంను మార్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే విభజన చట్టంలోని పలు హామీలను అమలు చేస్తామని, అలాగే వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇచ్చామని గుర్తు చేస్తున్న కేంద్రం అమరావతి వంటి మెగా ప్రాజెక్టుకు నేరుగా వేల కోట్ల రూపాయలు గ్రాంట్లు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసం బ్యాంకుల ద్వారా లేదా అంతర్జాతీయ సంస్థల ద్వారా రుణాలు పొందేందుకు మాత్రమే పూచీకత్తు ఇస్తామని, అంతకు మించిన నగదు రూపంలో భారీ సహాయం ఆశించవద్దని కేంద్ర ఆర్థిక శాఖ సంకేతాలు పంపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా మరియు ఆర్థికంగా పెద్ద ఇబ్బందిగా మారింది. రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరమవడం వంటి కారణాల వల్ల అమరావతిపై సొంతగా వేల కోట్ల ఖర్చు చేయడం రాష్ట్రానికి తాలకు మించిన భారమే అవుతుంది. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభించిన ఐకానిక్ భవనాలు మరియు రహదారుల నిర్మాణాలను పూర్తి చేయడానికి కనీసం 50,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అంచనా. ఇప్పుడు కేంద్రం చేతులెత్తేయడంతో ఈ నిధులు ఎలా సమీకరించాలనే దానిపై ప్రభుత్వం తలమునకలవుతుంది. మరోవైపు విపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా మార్చుకుంటున్నాయి. కేంద్రంతో మిత్రపక్షంగా ఉండి రాష్ట్రం కూడా రాజధాని కోసం నిధులు సాధించలేకపోవడం చంద్రబాబు వైఫల్యమని విమర్శిస్తున్నాయి. ప్రజల్లో కూడా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని కోసం రైతులు వేల ఎకరాల భూములను త్యాగం చేసిన నేపథ్యంలో కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అన్యాయమని కొందరు అంటుంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే చంద్రబాబు ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలోనే పీపీపీ పద్ధతిలో లేదా బాండ్ల ద్వారా నిధులు సేకరించిన అనుభవం ఉన్న బాబు ఇప్పుడు కూడా అదే బాట పడతారా, లేక కేంద్రంతో చర్చలు జరిపి మళ్లీ నిధులు సాధిస్తారా అనేది చూడాలి. ఏది ఏమైనా అమరావతి నిర్మాణం విషయంలో కేంద్రం ఇచ్చిన ఈ జలక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీయడం ఖాయంగా కనిపిస్తుంది. స్వయంగా సమృద్ధి దిశగా అడ్డంకులు వేయాలని కేంద్రం చేస్తున్న సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడడాన్ని నిజంగా మారాయి.